నల్లధనం నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన రెండో విడత స్వచ్ఛ భారత్కు ప్రజల మద్దతు లభిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత సంకల్పించుకుంటే ఎలాంటి మలినాలు లేని స్వచ్ఛ భారత్ను ఒక తరంలోగా నిర్మించగలమని అంతర్జాతీయ పౌరుల ఉత్సవాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. అపార యువశక్తి కలిగిన భారతదేశ భవిష్యత్తు యువత తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ పునర్నిర్మాణంలో భాగం కావాలని ముంబైలో జరిగిన అంతర్జాతీయ పౌరుల ఉత్సవాన్ని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన సందర్భంగా సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడంలో యువత కీలక పాత్ర పోషించిందని మోదీ కొనియాడారు. स्वच्छता अभियान को जन जन के जोश ने जन आंदोलन में बदल दिया है और आज ये जन जन के आनंद में भी बदल रहा है. इस मुहिम में आप नौजवानों ने मिलकर देश को राह दिखाई है. अगर कोई बड़ा गंदगी कर रहा है तो आपने उसे टोका है, उसे स्वच्छता का महत्व समझाया है. आपने खुद झाड़ू उठाकर अपने आसपास की सफाई की है. కాలం మారుతోందంటూ నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ కళాకారుడు బాబ్ డిలాన్ రాసిన ఓ పాటను గుర్తు చేసిన ప్రధాని పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని పరోక్షంగా ప్రస్తావించారు. देश के गली मोहल्लों, गांवों और शहर में सफाई के साथ ही आपने भली भांति देखा है स्वच्छता का अभियान जरा दायरा भी उसका बढ़ रहा है. आजकल बॉर्डर के पार की सफाई हो या काले धन से भरी तिजोरियों के भीतर तक की सफाई हो, सब कुछ जोर शोर से चल रहा है. सफाई आंदोलन के इस दूसरे चरण में भी मुझे आपका अमूल्य साथ मिल रहा है. My dear young friends, on the whole, I am convinced that we can and we will build a Swachh Bharat free of all forms of filth within one generation. I also know that we will surely do so the moment you decide to do so. పేదల సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. Thank you, enjoy and may God bless you. Thank you very much. एक बार जोरदार हाथ ऊपर करके हम कहे भारत माता की, भारत माता की, भारत माता की. పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విపక్షాల వ్యూహాల్ని దీటుగా తిప్పికొట్టేందుకు భాజపా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కాకుండా చూడటంపై అధికార పక్షం దృష్టి పెట్టింది. రాజ్యసభలోని తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన భాజపా సోమవారం నుంచి బుధవారం వరకు అందరూ సమావేశాలకు తప్పక హాజరు కావాలని ఆదేశించింది. ఓటింగ్ జరిగే పరిస్థితి వస్తే అధికార పక్షానికి చెందిన అత్యధిక మంది ఎంపీలు సభలో ఉండేలా చూడాలన్న ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో ఇప్పటికే చర్చ ప్రారంభం కాగా ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగగా శుక్రవారం చర్చ అర్ధాంతంగా ఆగింది. సోమవారం ఈ అంశంపై మరోమారు దుమారం రేగే అవకాశం ఉన్నందున భాజపా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.